ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కురగొండ్ల రామకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కొమ్మి లక్ష్మీనాయుడు గారి మీద పోటీ చేసి 5,635 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కురుగుండ్ల రామకృష్ణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 38,720 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కురుగుండ్ల లక్ష్మీ సాయి ప్రియ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎన్ రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ మీద కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ ప్రజల కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జితోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. ఈసారి ఇక్కడ పోలవబోయే యువత ఓట్లు కూడా కూటమి ఇచ్చే భవిష్యత్తు భరోసా కారణంగా, అలాగే వైసీపీ యువతకు ఏమీ చేయలేదన్న అసంతృప్తి కారణంగా ఈసారి నూతన యువత ఓట్లు కూడా కూటమి కలుస్తాయన్న అంచనా ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఫైనల్ గా మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గల్లా అరుణా కుమార్ గారి మీద పోటీ చేసి 4,518 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన సిట్టి సురేంద్ర గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి వెంకట మణిప్రసాద్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 41,755 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 90,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,27,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 37,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి అయిన మోహిత్ రెడ్డి గారు ఇక్కడ ఎలాగైనా వైసీపీ పార్టీకి తన ద్వారా హ్యాట్రిక్ ఇవ్వాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తుంటే ఈసారి ఇక్కడ నేనే గెలిచి తీరాలనే పట్టుదలతో కూటమి అభ్యర్థి అయిన మణిప్రసాద్ గారు జోరుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫైనల్ గా లాస్ట్ టైంలా 41,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈసారి లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే సాధారణ మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా సత్యవేడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి తలారి ఆదిత్య గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కోనేటి ఆదిమూలం గారి మీద పోటీ చేసి 4,227 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పెనుబాల చంద్రశేఖర్ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన
జడ్డా రాజశేఖర్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 44,744 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన కోనేటి ఆదిమూలం గారు ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి నూకతోటి రాజేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 63,000 పైచిలుకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 103,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 40,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అనేది యువతని కూడా కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. ఫైనల్ గా లాస్ట్ టైంలో 44,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈ రిజల్ట్ ని బట్టి అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఈసారి కూడా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే సాధారణ మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి కొత్తగా పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పరస వెంకట రత్నయ్య గారి మీద పోటీ చేసి 3,726 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఉయ్యాల ప్రవీణ్ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి వెంకట రత్నమయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 61,292 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి నెలవేల విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కిలివేటి సంజీవయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 63,000 పైచిలుకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 119,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 56,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గారు ఇక్కడ ఎలాగైనా వైసీపీ పార్టీకి తన ద్వారా హ్యాట్రిక్ ఇవ్వాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తుంటే ఈసారి ఇక్కడ నేనే గెలిచి తీరాలనే పట్టుదలతో కూటమి అభ్యర్థి అయిన నేలవేల విజయశ్రీ గారు జోరుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫైనల్ గా లాస్ట్ టైంలో 61,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈసారి కూడా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే సాధారణ మెజారిటీ ఇక్కడ ఈ సీట్ ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా గూడూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పి సునీల్ కుమార్ గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన
డాక్టర్ బి రాధా జ్యోత్స్నలత గారి మీద పోటీ చేసి 9,048 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి వెలగపల్లి వరప్రసాదరావు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన టి సునీల్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 45,458 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా పి సునీల్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మేరీగా మురళీధర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ మీద కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ పోలవబోయే యువత ఓట్లు కూటమి ఇచ్చే భవిష్యత్తు భరోసా కారణంగా, అలాగే వైసీపీ యువతకు ఏమి చేయలేదన్న అసంతృప్తి కారణంగా ఈసారి నూతన ఓట్లు కూడా కూటమికి కలిసి వస్తాయన్న అంచనా ప్రకారం ఇక్కడ వైసీపీకి లాస్ట్ టైం వచ్చినట్లుగా 45,000 పైచిలకు మెజారిటీ అయితే ఈసారి వచ్చే అవకాశం లేనట్టుగా కనబడుతుంది. కానీ ఫైనల్ గా సాధారణ మెజారిటీతో అయినా ఇక్కడ ఈసారి వైసీపీనే వచ్చే అవకాశం కనబడుతుంది. ఫైనల్ గా మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బి గోపాలకృష్ణారెడ్డి గారు వైసీపీ అభ్యర్థి అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి మీద పోటీ చేసి 7,583 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన వినితా నగరం గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 38,141 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 76,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీకి 109,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 33,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అనేది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్ గా లాస్ట్ టైంలో 38,000 ఓట్ల మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉంది అని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిగా పట్టం కట్టే అవకాశం అధికంగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి కూటమికే కొంత ఎడ్జ్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ తిరుపతి జిల్లా తిరుపతి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి ఎం వెంకటరమణ గారు వైసీపీ అభ్యర్థి అయిన భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసి 41,539 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన చదలవాడ కృష్ణమూర్తి గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం సుగుణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 708 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఈసారి ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పోటీ చేయడం జరుగుతుంది.
ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి భూమన అభినయ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అని అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 92,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 80,000కు పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే లాస్ట్ టైం వైసీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీటు 12,000 ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఈసారి చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజల్లో పథకాల ప్రభావం బలంగా కనబడుతున్న కారణంగా ఇక్కడ ఫలితం అన్నది పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. కానీ ఫైనల్ గా కొంత ఎడ్జ్ మాత్రం జనసేన పార్టీకే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.